కృష్ణా జిల్లా గుడివాడలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సైక్లోథన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే వేణిగండ్ల రాము, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు. యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే వేణిగండ్ల రాము అన్నారు. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఈగల్ అనే వ్యవస్థను పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము సెంట్రల్ ప్రిజన్స్ కూడా విజిట్ చేస్తున్నాం. సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం విజిట్ చేసినప్పుడు దాంట్లో మేము ఒక విద్యార్థిని చూసాం. ఆ విద్యార్థి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి తర్వాత చెడు స్నేహాలకు అలవాటు పడి ఈరోజు అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది గంజాయి కేసులో. ఆ రోజు మాకు అనిపించింది, ఆ అబ్బాయితో కనీసం ఒక 30 నిమిషాలు మాట్లాడాను. ఆ అబ్బాయి ఒకటే చెప్పాడు, ఈ చట్టం ఎంత కఠినంగా ఉంటుందో తెలియని చెప్పేసి. మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలందరూ కూడా ప్రపంచంలో రెండే ఉంటాయమ్మా. అందరూ కూడా మంచి చెడు, మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. మంచి అలవాట్లు అంటే ఇంకా ఈరోజు మనం చేస్తున్నాం సైక్లింగ్. అదేవిధంగా ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి. మనకి స్పోర్ట్స్ ఉండొచ్చు, ఇంకా రకరకాల మంచి అలవాట్లు. చెడు అలవాట్లు అంటే డ్రగ్స్, ఇటువంటివన్నీ కూడా చెడు అలవాట్లు. మంచి అలవాట్లు మనం వెళ్తే ఇంకా జీవితం బాగుపడుతుంది. మా చిన్నప్పుడు మా మాస్టర్లు అందరూ కూడా స్కౌట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వీటిలో జాయిన్ చేశారు మమ్మల్ని అందరినీ కూడా. అలాగే మంచి అలవాట్లు వెళ్తే ఇంకా మీ జీవితంలో మంచిగా ఉంటారు. ఇదంతా కూడా అందరూ గమనించాలి.